నమస్తే నాగేంద్ర గారు. నమస్తే రవి. ఎందుకంటే మీతో మాట్లాడడం కొంచెం చిన్న ఉంటారు ఒక రెస్పెక్టబుల్ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే దెన్ ఐ వాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. మీరు అప్పటికే టాప్ జర్నలిస్ట్ ఉన్నారు అని ఒక రకంగా మేము మీ ఫ్యాన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదే ఈ ఇండస్ట్రీలో ఉన్న గొప్ప ఎంజాయ్మెంట్ ఏంటంటే సార్ అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వివి వినాయక్ గాని, అవునండి, లేకపోతే మన సీను వైట్ల గాని, అవును సురేందర్ రెడ్డి గాని, అవును అందరూ అందరూ కూడా బ్యాచ్ పెద్ద డైరెక్టర్లు. మీ అందరూ బ్యాచ్ కదా. బ్యాచ్. మీరందరూ పెద్ద డైరెక్టర్లు అయ్యి ఈ రోజు చెప్పుకోవడానికి చాలా గొప్ప సినిమాలు చేశారు అందరూ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, అదే నాకు చాలా ఆనందం మిమ్మల్ని థ్యాంక్ యూ, అందరూ థ్యాంక్ యూ సార్. కానీ ఇప్పుడు నీ కెరీర్ చూస్తే గనక ఇన్ని సంవత్సరాల్లో నువ్వు చాలా తక్కువ సినిమాలు చేసావు. 9 అండి. 9. దానికి ఎందుకు కారణం అంటే నువ్వు కథలు ఒప్పించలేక డైరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా నా అలవాటు ఏంటంటే ఏదో సినిమా చూసి దానికి ఇన్స్పిరేషన్ గా కట్ అయ్యింది. ఐఎమ్ వెరీ గుడ్ బుక్ లవర్. నేను బుక్స్ ఎక్కువ చదువుతాను. ఓకే. నాకు ఎక్కడో ఒక వ్యక్తి కానీ ఒక ఇన్సిడెంట్ కానీ నన్ను ఇన్స్పైర్ చేయాలి. ఆ ఇన్స్పైర్ చేసినప్పుడు నేను డైజెస్ట్ చేసుకోగలను నా కథ. నేను ఇప్పుడు ఉదాహరణకి పిల్లానులేని జీవితం ఉందండి. పిల్లానులేని జీవితం ఐ గాట్ నంది అవార్డు, బెస్ట్ స్క్రీన్ ప్లే నంది అవార్డు ఫ్రమ్ ఏపీ గవర్నమెంట్. ఆ కథ ఎలా వచ్చిందో మీకు చెప్తానండి. నేను నా మిసెస్ యాదగిరి గుట్ట వెళ్తానికి బయలుదేరాను. దారిలో పక్కన జ్యూస్ షాప్లు ఉన్నాయి రోడ్డు పక్కన. ఇతను జ్యూస్ తాగుదామని ఆపి కార్ ఆపి నేను డ్రైవ్ చేస్తాను. తను జ్యూస్ తాగుతూ ఉంది, నేను సిగరెట్ తాగుతూ అలా చూస్తే రోడ్డుకి అటువైపున 2 చిన్న కుందేళ్ళు ఆడుకుంటున్నాయి. తెల్లగా ముద్దుగా ఉన్నాయి కుందేళ్ళు. అక్కడ నాకు కథ స్ఫురించిందండి. ఎలా ఏదో ఆలోచిస్తూ ఉంటాం కదా. ఈ 2 కుందేళ్ళు చక్కగా ఆడుకుంటున్నాయి, ప్రేమించుకుంటున్నాయి, ముద్దు ముసట్లుగా ఉన్నాయి. ఒక పెద్ద పులో ఒక సింహం వచ్చి ఆడ కుందేల్ని పట్టేసుకుంది అనుకోండి, మగ కుందేలు ఏం చేయగలదు? అది చాలా పవర్ఫుల్, పులి కానీ సింహం కానీ. ఇది కుందేలు, కానీ దాని లవర్ అక్కడ ఇరుక్కుపోయి ఉంది, దాని చేతులు కబంధాస్తాలు ఇరుక్కుపోయి ఉంది. వీడి ఎనర్జీ లెవెల్స్కి ఏమాత్రం మ్యాచ్ కాదు. కానీ తన తెలివితేటలను ఉపయోగించి ఆ కుందేల్ని, ఆ సింహాన్ని ఓడించి ఆ కుందేల్ని, ఆడ కుందేల్ని ఎలా కాపాడుకుంటే బాగుంటుంది థాట్ అని. అదే పిల్లల నుంచి చెప్తాం సార్. హీరో హీరోయిన్ 2 కుందేళ్ళు అయితే ఒక సింహం లాగో ఒక పెద్ద పుల్లాగో ఒక జగన్ గారి క్యారెక్టర్. అట్లా నేను నాకు ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్ రావాలి సార్. ఒక ఇన్సిడెంట్ కావచ్చు, ఒక వ్యక్తులు కావచ్చు, ఒక ప్లేస్ కావచ్చు, దాన్ని నా టైం పడుతుంది. అందుకే నా సినిమాలు ఎక్కడ కాపీ అండ్ పేస్ట్లు ఉండవు. సీన్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఉదాహరణకి మీరు తిరగబడ స్వామి చూడండి, వెరీ ఇంట్రడక్షన్ మనకి ఇన్ని వేల సినిమాలు వచ్చాయి కదండి. ఏ ఒక్క సినిమాకి పంచడం ఉండదు. అది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, అప్పుడు నేను పుట్టలేదు సార్. మా రైస్ మిల్ మా తాతయ్య గారిది. అక్కడ దొంగలు పట్టారు. ఎందుకంటే అప్పుడు వడ్ల బస్తాలు, ధనియాల బస్తాలన్నీ బయట ఉంటాయండి. దానికోసం దొంగలు పడ్డారు నైట్. అది ఎలా, మా మేనమామ సదాశివరావు గారు పడుకున్నాడు బయట, ఆరుబయట పడుకున్నాడు కదా అప్పుడు. ఆయనకి మట్టి కట్టలు పడుతుంది పైన. మట్టి కట్టలు అది మాది అప్పటికి ఊళ్ళో లాస్ట్ ఇల్లు సార్. ఇప్పుడు మధ్యలో ఉంది. మట్టి కట్టలు అంటే వెనక పొలంలోంచి రావాలి. పొలంలోంచి అంటే ఆయన టెస్ట్ చేస్తున్నారు, పడుకున్నాడా లేదా, మనిషి నిద్రపోతాం లేదా అని. లేచి పక్క వాళ్ళని పిలిచాడు. మా చిన్నవాళ్ళు ఉన్నారు కదండి, ఏంటి మట్టి కట్టలే పడుతుంది, ఏదో ఎద్దు బుస కొడుతుంది. ఎద్దు బుస కొడుతుంది తెలుసా మీకు? ఎద్దు బుస కొడుతుంది ఏంటి అని చూస్తే, బ్యాట్లెట్ వేసుకు చూస్తే పత్తి కట్టలు ఉంటాయి మన విలేజ్లో. పత్తి పొలం అయిపోయిన తర్వాత పొయ్యిలో పెట్టుకోవడానికి దాన్ని ఒక మండీలాగా పెడతాం. దానికి మా ఇంటి గోడకి మధ్యలో వాడు ఇరుక్కుపోయి ఉన్నాడు, అంటే దాన్ని దూరిపోయి ఉన్నాడు దొంగ. వీళ్ళు ఎవరైనా వాడిని పట్టుకోలే లోపు వాడిని తోసుకుంటూ వాడు వెళ్ళిపోయాడు, పట్టెడు వెళ్ళిపోయాడు వాడు. ఇంకా ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు అందరూ వచ్చి ఏంటంటే ఇట్లా పలానా దొంగలు రూమ్లో దొంగలు పడ్డారు, ఇప్పుడు మన దగ్గర చూసాము. అది ఎప్పుడో మిడ్ నైట్ అండి. అప్పుడు సురభి నాటకాలు వేసేవాళ్ళు అంట ఊడల్లో. సురభి నాటకాలు పాపులర్ కదా. అవునండి. ఆ సురభి నాటకాలు చూసి వస్తున్న వాళ్ళు కళ్ళాల్లో పడుకుంటారు కొంతమంది కుర్రోళ్ళు, ముళ్ళు కర్రలు అవి పట్టుకొని, అంటే మిరపకాయల కోసం కాపలా కోసం. వాళ్ళు చెప్పారు, ఇలా దొంగట పడ్డాడు, మీరు కాపలాకి వెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్న చెప్పి వాడు వెళ్ళిపోతే కొంచెం దూరంలో వీడు కరెక్ట్గా వాళ్ళకి కనిపించాడండి. రోడ్డుకి ఇటువైపు ఉన్నాడు, అటు దాటాలి వాడు. ఏదో వెహికల్ పాస్ అవుతా ఉంది, వాడు దాటలేకపోతున్నాడు. వీళ్ళు దగ్గర వెళ్ళిపోయారు. అటు పడుకున్నాడు, ఇది మగవాళ్ళగా యాక్ట్ చేస్తున్నాడు. ఎవడన్నాడు కొడకాని పాటను కొడితే అమ్మా అన్నాడు. తీసుకొచ్చి మా రైస్ మిల్ దగ్గర కట్టేశారు. మా పెద్ద గారు కర్ణం అండి. పొద్దున్న దాకా వీడిని కొడతానే ఉన్నారు. ఆయన పొద్దున వచ్చాడు. ఒకసారి వాడు షర్ట్ తింటారు అన్నాడు. తీస్తే వాడికి అన్ని ఘాట్లు అండి.
వీడు సెటిల్మెంట్ వాడు అని చెప్పాడు. అంటే స్టోర్పురం దొంగ అంటే ఆ అనుభవం ఉంది, పెద్ద అయింది. వీడిని ఇలా కాదురా, నేను వదిలేకూడదు ఇలాగా అని రైస్ మిల్ కదండి, బండి తెప్పించి ఎద్దులు కట్టి ఒక 100 బస్తాలు పైన వేసి బరువు వేసి వాడిని చక్రంకి ఇలా ఇలా చుట్టూ కట్టారు. కట్టి హంటర్ తీసుకొని ఈయనే ఎద్దులు కొట్టాడు. కొడితే బండి చక్రం ఇలా తిరిగితే పట్ 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 వాడు ఎంపులన్నీ ఇరిగిపోయింది. దీన్ని నేను విలన్ ఇంట్రెస్ట్ వాడాను తిరగబడస్తామిలో. ఎప్పుడు మెమొరీ. అవును సార్, ఇంకా నేను పుట్టలేదు అప్పుడు. అదే అండి, ఎప్పుడు ఎవరో చెప్పగా మా మా అమ్మమ్మ గారు మా తాతయ్య వాడు చెప్పేవాళ్ళు. అదే చెప్పగా విన్నవే చెప్పగా విన్నవే సార్. అలా అలా కొత్తగా సీన్స్ క్రియేట్ చేసుకోవడం నాకు టైం పడుతుంది. అంటే ఆడియన్స్ కూడా కొత్త ఫీలింగ్ ఉంటుంది సార్. ఇంకొకటి వేరే సినిమాలో అన్ని సినిమాల్లో హీరో హీరోయిన్ వెళ్ళి ఉంటాడు. మన దాంట్లో కొత్త ఏంటి అంటే ఒకవేళ కథ పాత అయితే సీన్స్ కొత్తగా ఉండాలి, సీన్స్ పాత అయితే కథ కొత్తగా ఉండాలి. ఏదో ఒకటి కొత్తదనం ఉంటే కానీ వాళ్ళ ఆడియన్స్ మనం గ్రాప్ చేయలేకపోతున్నాం. న్యూ అప్రోచ్. అవును సార్, అవును సార్. అదే దానివల్ల ఎక్కువ నీకు టైం పట్టేస్తుంది సినిమాకి. అవును సార్, అవును సార్, అవును సార్. బట్ నీ ఫస్ట్ సినిమా మనసుతో అండి. ఫస్ట్ సినిమా చేసినప్పుడు అసలు అలాంటి సినిమా నీ దగ్గర నుంచి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అలాంటి సినిమా ఎత్తుకున్నావు ఎందుకు ఫస్ట్? అంటే యాక్చువల్ గా రివర్స్ అయింది సార్. నేను ఒక పెద్ద స్టార్ హీరోతో యాక్షన్ సినిమా చేయాలి, అది మిస్ అయిపోయింది. ఎవరా స్టార్ హీరో? ఇప్పుడు వద్దులేండి, ఇవాళ రేపు అన్ని బట్టబయలు. అంటే ఎన్టీఆర్ తో చేద్దాం అనుకున్నాను సార్, జూనియర్ ఎన్టీఆర్ తో చేద్దాం అనుకున్నాను. కథ కూడా రెడీ చేసుకున్నాను. ఈలోపు వినయ్ స్టార్ట్ అయిపోయింది. అది స్టార్ట్ అయిపోయింది. నా కథ మళ్ళీ వెళ్ళి అప్పుడు చదువుతాం అనుకుని ఇంకా మెరుగులు తిప్పుతా ఉన్నాను, అందుకని నాకు టైం పట్టింది. ఈలోపు భవ్య ఆనప్రసాద్ గారు ఆర్టిస్ట్ ప్రసాద్ బాబు గారి ద్వారా నాకు పరిచయం అండి. ఆయన తీసుకెళ్ళి ఈలోపు నాకు ఈ తరంలో కథ చదువుతా ఉంది బాబురావు గారితో. ఆనప్రసాద్ గారు పిలిచి కథ అడిగారు, కథ చెప్పేశాను అది మనసుతో. అది యాక్చువల్గా నేను మోతీనగర్లో ఉండేవాడిని, అప్పుడు నా దగ్గర కథ లేదు. మోతీ నగర్ నుంచి భవ్య ఆఫీసు రోడ్ నెంబర్ 45. ఈ లోపు ఏదో చిన్న థాట్ ఫామ్ అయింది, అది చెప్పేసిన వాళ్ళకి ఈవెంట్కి అడ్వాన్స్ ఇచ్చారు. అదే లవ్ స్టోరీ అప్పటికప్పుడు అయిపోయింది. అది నేను బాబురావు గారి దగ్గర సరే జరిగిందంటే అబ్బా మంచి డైరెక్టర్ని నేను ఇంట్రూస్ చేద్దాం అనుకున్నాను. సరే పోనీ, అది కూడా మంచి బ్యానర్, మనం తర్వాత చేద్దాం అన్నారు. అట్లా అంటే బుడిబుడి నడకలతో నడిచిన సినిమా అది. యాక్చువల్ నా తప్పే, నాకు అంత లవ్ స్టోరీ తీయటం అనేది కరెక్ట్ కాదని తర్వాత నాకు తెలిసింది, అర్థమైపోయింది. మన బాబురావు గారు గారండి అందుకని నువ్వు చేయాల్సింది యాక్షన్ కదా సార్, ధంజులు ఎందుకు గెలివావు నువ్వు అన్నారు. నిజమండి, మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు. అప్పుడు ఎగ్గినాం సార్ మళ్ళీ ఈ తరంలో రెండో సినిమా. ఎగ్గినాం ఎంత హిట్ అందరికి తెలిసింది. పెద్ద హిట్ కదా. అక్కడ నుంచి నేను అందుకే ఫస్ట్ పిక్చర్ అసలు మనసుతో ఎందుకు చేశాను ఇదే సార్, సరళంగా జరిగిపోయింది సార్. అది అసలు నీకు మనసు లేదు కదా, మనసుతో ఎందుకు చేశారు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.